జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అయితే నాతో పాటు ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అసలు తన గురించి అయితే నేను ఇంట్రొడక్షన్ ఇస్తే చాలా బాగోదు, బట్ నేను డైరెక్ట్గా మాట్లాడేస్తాను. హాయ్ అండి. హాయ్ మేడం, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. ఎస్. కాదు, నాకు ఇప్పుడు చాలా పెద్ద డౌట్ ఏంటో తెలుసా, మీరు ప్రతి సాంగ్ చాలా చక్కగా అమ్మాయిల మీద రాస్తారు. ఒక్కొక్క సాంగ్ అయితే కొంచెం అంటే అమ్మాయిలు ఇలాగ చేస్తారు, అమ్మాయిలు ఇలా ఉంటారు అన్న పాయింట్లో రాస్తుంటారు. కానీ అదే అమ్మాయిలు ఏంటి ఇంత ఫ్యాన్స్ అయిపోతున్నారు? అంత తిడుతున్నట్టు రాస్తున్నా అమ్మాయిలు ఫ్యాన్స్ అయిపోతున్నారు రమణకేంటి? ఏమో అది నాకు తెలియదు, కాకపోతే ఎక్కువ లేడీసే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారమ్మా. ఏమో మరి బాగుంది. అంటే ఏంటి బాగుంది అంటే లేడీస్ కోసం రాసిన ఎక్కువ లేడీస్ ఫ్యాన్స్ అవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది. బాగుందన్నమాట, అంతే. సరే, లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల రమణకి చాలా బాగుందంట. అండ్ సీరియస్లీ అంటే ఎంత మంచి టాలెంట్ రమణ గారు. రేలా రే రేలా రమణ అంటే ఆ నేమ్ పోయి పుష్పారమణ, ఇప్పుడు పుష్పారమణ పోయి ఊ అంటావా మామ రమణ, అది కూడా పోయి ఇప్పుడు మొన్న భాను సాంగ్తో ఇంకా అసలు ఇంకా ఎన్ని నేమ్స్ మారుతూ ఉంటుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఏమో అంటే ఒక నేమ్ని మార్చి ఇంకో నేమ్ వచ్చిందంటే మనం ఇంకా సక్సెస్ అవుతున్నట్లుగా, ఇంకొక మెట్టు మనం ఎక్కుతున్నట్లుగా అంటే నా ఫీల్ అనమాట. ఫస్ట్ మీరు అన్నట్లుగా రేల రమణ లోకల్ ఈవెంట్స్ చేసేటప్పుడు రేల రమణ బాగా మంచి హుషారుగా ఉంటారని నాకు పేరు ఉండేది. తర్వాత పుష్ప అంటే లైక్ పుష్ప మేల్ వర్షన్ మగజా తాన్యముత్యం అనేవారు, అప్పుడు చాలా బాగుండేది. తర్వాత ఏంటి మా ఇంటి పేరు ఎల్లింటి పోయి పల్సర్ బైక్ రమణ, అది ఒక సెన్సేషనల్. అది అయిపోయిన తర్వాత మన భాను మీద కూడా రాసిన సాంగ్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది, అది కూడా చాలా మంచి పేరు వచ్చిందనమాట. సో దీని మించే సాంగ్ ఇంకా వస్తే ఇంకా నేను ఇంకా సక్సెస్ ఇంకా అవుతున్నా అని ఒక ఫీల్ ఇంకా బెస్ట్గా ఉంటుంది కదా. అంటే పల్సర్ సాంగ్ అనేది మంచి లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇచ్చింది కాబట్టి ఒక 2 లైన్స్ పల్సర్ సాంగ్ మళ్ళీ అది మళ్ళీ అని అనకూడదు, ఎన్నిసార్లు పాడినా అది బోర్ కొట్టదు జనాలకి. ఓకే, తప్పకుండా మేడం. సింపురు జుట్టు దాని చెవిలి రకన చుట్టదాని చేతి లెగ్గి పెట్టి దాని ఉంగరాల మెట్టదాని నీ నటంటి టంటాడదాని కాదు బావో పలసర బైక్ మీద రార బావా, నీ నటంటి టంటాడదాని కాదు బావో పలసర బైక్ మీద రార బావా, కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా, నీ నటంటి టంటాడదాని కాదు బావో పిల్లవాగాని నేను రాను బావా, నీ నటంటి టంటాడదాని కాదు బావో పిల్లవాగాని నేను రాను బావా. ఎస్. సో ఇప్పుడు ఇదే పల్సర్ బైక్ మీద రెడీగా కూర్చొని పెళ్ళికి సిద్ధం అవ్వడానికి రెడీ అని న్యూస్ విన్నానే. మీ వరకు ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు. అలా పల్సర్ బైక్ మీద నుంచి వచ్చేసింది. ఊ అంటావా ఊహు అంటావా? లేదు, అంటే ఇంట్లో చూస్తున్నారు పెళ్లి చేయాలని, మ్యాక్సిమం ఇయర్ అయిపోవచ్చు అన్నమాట. కాదు రమణ గారు, అమ్మాయిల పైన అలాగే పాటలు రాసిన అమ్మాయిలు ఇట్టే ఫ్యాన్స్ అయిపోతున్నారు. మరి లవ్ మ్యారేజ్ లేదా, అరేంజ్ మ్యారేజ్ అయినా? లవ్ ఏం లేదు మేడం. లవ్ ఎందుకంటే స్టార్టింగ్లో ఫెయిల్యూర్ నేను ఆల్రెడీగా, మరి అప్పటి నుంచి ఇంకా లవ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఫ్యామిలీ చూస్తే అది చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాను. చూస్తున్నారు, ఇంకా నాకు ఖాళీ లేక వాళ్ళని చూడడానికి అవ్వలేదు. మొన్నటిదాకా మంచి ముహూర్తాలు లేవు, ఇప్పుడు మంచి ముహూర్తాలు అంటే వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి కొంప తీసే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద అయితే పెళ్ళి అయిపోవట్లేదు కదా? అలా ఏం లేదు. లేదు. సీరియస్లీ అంటే ఒక్కొక్క స్టెప్ నుంచి ఈరోజు రమణ ఈ స్టెప్కి రావడం అనేది చాలా ప్రౌడ్ మూమెంట్. సో అంటే లైఫ్లో ఇలాంటి పొజిషన్కి రావడం ఎలా అనిపించింది? పేరెంట్స్ ఏమంటున్నారు? బయట జనాల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళ దగ్గర నుంచి చాలా బాగుంది మేడం. ఎందుకంటే 0 స్థాయి నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చానంటే జనాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సింపతి కలిగింది నా మీద. అది మెయిన్. ఒక సుమన్ టీవీ వారు హోమ్ టూర్ చేయడం అంటే దానికి ముందు నేను కూడా ఇంటర్వ్యూ చేశారు మేడం, నేను కాదనట్లేదు. కాకపోతే అంటే ఇంటి దగ్గర నుంచి పరిస్థితులు అవన్నీ కూడా సుమన్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. దానివల్ల నేను ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మీ అమ్మగారిని చూసాము, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు 0 స్థాయి నుంచి వచ్చారు, ఇప్పుడు కూడా మీరు అలా ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఎక్కడ యాటిట్యూడ్గా చూపించకుండా ఇలాగే ఉండండి, ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇలా చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చాలామంది ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు రెస్పాన్స్ కానీ లేకపోతే మ్యాక్సిమం ఒక
ఒక సెక్యూరిటీ ఉండాల్సి వస్తుంది ఈవెంట్స్కి వెళ్తే. అంత సక్సెస్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. బౌన్సర్స్ పక్కన నిజం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా బాగుంది. అది అమ్మ నాన్నలు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నా కొడుకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే, ఒకప్పుడు ఈ ఫీల్డే వద్దన్నాను నేను. కాకపోతే ఈరోజు మా అమ్మ అంటే చాలామంది ఇంటికి వెళ్తున్నారు, నేను ఉంటున్నానని. నేను లేకపోయేసరికి మా అమ్మతో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. మా అమ్మ అది చాలా గర్వంగా చెప్పుకుంటుంది అనమాట. చాలా హ్యాపీ. అంటే పల్సర్ బండి రమణ పాడితేనే హిట్ అని కాకుండా అది అమ్మాయిలు డాన్స్ వేసినా కూడా హిట్ అయిపోయింది. అవునవును అవును, అది కూడా ఝాన్సీ గారు. అవునవును. అంటే పాటలో ఉన్న పవరా లేకపోతే రమణ పాడిన పాటకి పవరా? అది పాటలో ఉన్న పవర్ అండి. ఇప్పుడు చాలామంది పల్సర్ బైక్ చాలామంది పాడారు. మా ప్రాంతం వాళ్ళ దగ్గర ఒక 10-15 మంది పాడారు. కానీ ఎక్కువ ఇప్పుడు పల్సర్ బైక్ అంటే రమణానికి గుర్తొస్తున్నాడు. ఆ పాటలో ఆ దమ్ము ఉంది అంతే. అంతే వాస్తవంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ పాటలో ఆ దమ్ము ఉంది కాబట్టి దానికి తోడు దానికి బూస్టింగ్ మళ్ళీ పల్సర్ బైక్ ఝాన్సీ గారి డ్యాన్స్ కూడా యాడ్ అవ్వడం ఇంకా హైలైట్ అయిపోయింది సాంగ్. అది శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం అంత ఈజీ కాదు. అది వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్ గెస్ట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు పర్మనెంట్ గెస్ట్గా ఉండిపోయారా, లేకపోతే భానుగారికి మీకు లవ్ ట్రాక్ ఏంటి, భానుగారిని చూసి పాట పాడడం ఏంటి, డాన్స్ రాని వ్యక్తి అక్కడ మెలికలు తిరగడం ఏంటి స్టేజ్ మీద, ఇదంతా ఏంటి? మాకు ఒక మ్యాజిక్కా రియలా? అంటే జనాలంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది ఎలా అనాలి నాకు అర్థం కావట్లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అలాగ అయిపోయింది అది అంతే. డైరెక్టర్ సార్ కూడా ఆ రోజు అలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ మూమెంట్ ఎందుకు అలా జరిగిపోయింది. కాకపోతే ఇలా కొన్ని నేమ్స్ ఇస్తానమ్మా, ఈ నేమ్స్ మీద నువ్వు సాంగ్ చేయమని చెప్పారు. ఆ నేమ్స్లో నేను ఎవరినో హైలైట్ చేస్తూ ఉన్న వాళ్ళని కొంచెం వద్దని చెప్పాలన్న ఆలోచనతో భానుని హైలైట్ చేస్తూ ఇమజా వర్ష ఇవన్నీ కూడా నేమ్స్ యాడ్ చేయడం జరిగింది అనమాట. వాళ్ళందరి గురించి మరి లైన్ పాడితే మేము కూడా వేసుకుంటాం తప్పకుండా. అంటే అందులో బాగానే ఉందని ఓకే అంటున్నారు కదా? అలా కాదు మేడం. రాసుకు పూసుకి తిరిగే రజని, మీ అక్క పేరు మంజుల రాణి, సోకులు కొట్ట మాకే సోని, నీ చిన్న చెల్లెల పేరు వాణి, నువ్వు వద్దు అంటే అట్టా బాను, నా గుండు పైన పచ్చబొట్టే ఉన్నావాను, నువ్వే నాకు కావాలమ్మి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానమ్మి, కన్ను కలిపినావే కల్పన, నేను ఎటువైపు చూసినా నువ్వేనా, రోజు నన్ను కెలకమాకే రోజా, నా గుండెలో ఉన్నది బాను. ఓకే, థ్యాంక్ యూ. అంటే గుండెలో నిజంగానే బాను చూసారా? అంటే లాస్ట్లో కూడా ఎండ్ కూడా బానుతోనే ఎండ్ చేశారు. ఇంకా సాంగ్ లాస్ట్ కూడా అదే, బాను నాకు ఓకే చేసిందిరా, వయసు పక్కకు జరగండిరా, మనవాడు హావా నాడుస్తుందిరా, ఈడు జోడు సూపర్గా ఉందిరా, లవ్ యూ అని చంపేస్తుంది, బావాని పిండేస్తుంది, వాట్సాప్లో మెసేజ్లు దంచేస్తుంది, రమణ పక్కన కటౌట్ బాను దంటుంది, పెళ్ళికి మీరు పక్క రండిరా, పక్కన అక్షంతాలుంటాయిరా. బాను ఓకే చెప్పినా చెప్పకపోయినా నేనే ఓకే చెప్పేసుకున్నాను ఆ సాంగ్లో. లాస్ట్ లిరిక్ అదే కదా, బాను నాకు ఓకే చేసిందిరా, బాయ్స్ పక్కకి జరగండిరా, బాను నా పక్క రమణ పక్కన కట్అవుట్ బాను అంటుందిరా. అంటే తను నో చెప్పినా నేను యాక్సెప్ట్ చేసుకున్నాను అనమాట. సాంగ్ మీనింగ్ అదనమాట. కాకపోతే అక్కడ నో చెప్పింది. మరి రవితేజ గారు మూవీలో ధమాకాలో మాత్రం పల్సర్ బండి సాంగ్ అసలు మామూలుగా లేదు. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఆ సాంగ్ ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళే చేశారు. లైక్ రవితేజ సార్ అలాంటి మా సాంగ్స్కి ఇంకా మామూలుగా ఉండదు. లాస్ట్ టైం గున్న మావిడికి చేశారు, అది కూడా ఒక టాప్లో వేసిపోయింది. సో పల్సర్ బైక్ సాంగ్ రవితేజ సార్ చేస్తే బాగుంటుందని ఒక ఫీల్ నాకు ఎప్పుడో కలిగింది. ఆయన తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మన డైరెక్టర్ త్రినాథరావు గారు, ప్రొడ్యూసర్ సార్స్ కూడా అందరూ కూడా తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. నేను రాసి పాడినటువంటి పాట, మా ప్రాంతం పాట, మా ఉద్యానం పాట సినిమాలో పెట్టడం, ఆ మూవీలో తీసుకోవడం చాలా గర్వకారణం. సో అది సినిమాలో పెట్టిన తర్వాత నా క్రేజ్ కూడా మరికొంత ఎక్కువ అయింది. దానివల్ల ఈవెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. నా రెమ్యునేషన్ కూడా కొంచెం అమౌంట్ కూడా ఈవెంట్స్కి వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కువగా పెంచడం జరిగింది. సుమన్ టీవీ కూడా కొంచెం వస్తూ ఉంటుంది అయితే. అలా అనుకోవచ్చు. స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ధమాకా టీం అందరికీ కూడా. అంటే ఒక కామన్ పీపుల్, ఎక్కడో ఒక మారుమూల ఉండే ఒక ప్రాంతంలో ఒక అబ్బాయి రాసినటువంటి పాట సినిమాలో పెట్టుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఆ సాంగ్లో ఇప్పుడు చూసుకుంటే అది యూట్యూబ్లో రవితేజ సార్ చేసింది అదే ఎక్కువ వ్యూస్ కూడా చాలా బాగా వెళ్తుంది అది ఆ సాంగ్ అయితే. కాదు, అండ్ రవితేజ సార్ సక్సెస్ మీట్లో కూడా వచ్చి స్పెషల్ మూమెంట్ లైఫ్లో నాకు అంటే మంచి బెస్ట్ మూమెంట్ అది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చి మాట్లాడతారేమో అనుకున్నాను, కానీ డైరెక్ట్గా వచ్చి హగ్ ఇవ్వడం అనేది
ఆయన గొప్పదనం అది. అంటే ఆయన ఆయన కూడా జీరో స్థాయి నుంచి వచ్చారని నేను విన్నాను, నాకు తెలియదు. సో అంటే కొత్త వాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తారు కదా, సో అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి ఆయన అగ్గవడం ఇంకా నాకు కొంచెం బూస్టింగ్ అయింది, చాలా హ్యాపీ అనిపించింది అంతే. రమణ గారు, అంటే మనం ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్కి రావడం అనేది అంత ఈజీ కాదు. అవునవును. మనం ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఎన్నో ఇయర్స్ కష్టపడి ఇండస్ట్రీలో ఇంకా స్టాండ్ అవ్వాలి. స్టాండ్ అయ్యే పీరియడ్ కూడా ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదు. సో టాలెంట్తో పాటు లక్ అనేది కూడా ఉండాలి అంటూ ఉంటారు. సో మరి ఈ స్టెప్స్ ఎలా అనిపిస్తుంది, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా అనిపిస్తుంది, బయటికి వెళ్తే రెస్పాన్స్, హైదరాబాద్ వస్తే రెస్పాన్స్, మీ ఊర్లో రెస్పాన్స్, ఇదంతా ఎలా అనిపిస్తుంది వినాలంటే మీ లైఫ్ని తలుచుకుంటే? అవునవును. ఇప్పుడు ప్రతి పాటకు కూడా నాది ఒకటి మెట్టు ఎక్కుకుంటూనే వస్తుంది. మన టీవీ షోస్ కూడా 1 by 1 అలా గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది. సో మన అంటే లైక్ నన్ను అభినందించే వాళ్ళు చాలామంది, వాళ్ళు కూడా ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కావచ్చు, నా ఇన్స్టా ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళ నుంచి వచ్చే కామెంట్స్ కావచ్చు, అన్నీ కూడా పాజిటివ్ థింకింగ్తో వెళ్ళడం, వాళ్ళని ఇంకా మంచిగా అలరించాలి, వాళ్ళందరికీ నచ్చే విధంగా నేను ఉండాలి అన్న ఆలోచనతో ప్రతిరోజు నేను కష్టపడుతున్నాను. సో వాళ్ళకి నచ్చే విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా అంటే ఇన్నాళ్ళ ఏదో చిల్లరగా చేసిన ఏదో అయిపోయింది సాంగ్స్ అన్నీ కూడా, అలా కాకుండా ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్గా థింక్ చేసి ఏది పాడితే జనాలకి రీచ్ అవుతుంది అవన్నీ ఆలోచనతో కొంచెం లాస్ట్ టైం కంటే ఇంకా బెస్ట్ క్వాలిటీతో ముందుకెళ్ళడానికి ఆలోచనతో ప్రయత్నిస్తున్నాను అనమాట. మరి చివరిసారిగా ఒకటి అడగనా? చెప్పండి. అంటే ఇది మన ఫార్మాలిటీ కదా, అంటే ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూ అయిపోగానే నా కోసం ఏ సాంగ్ని డెడికేట్ చేస్తారు? పాడినవి కాకుండా నా కోసం ఒక సాంగ్. నేను చదువుకున్న కాలేజీల మంజు ఉన్నది, దాని దగ్గరికే వెళ్ళగానే తల్లి ఉన్నది, వద్దొద్దురు పెళ్ళి మామ, లవ్ రేరా ముద్దు మామ, అసలైన కిక్కు మామ, లవ్లోనే ఉంది మామ. ఇది న్యూ సాంగ్, ఇంకా ఇది రాలేదు. వీలైతే మీకు ఇష్టమైతే ఆ నేమే పెడతా. నేను అనుకున్నది అయితే లేలా పెట్టుకున్నాను. సో మీకోసం అది పెట్టమంటే పెడతా. అది పెట్టేయండి. కానీ మంజుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, ఇబ్బంది లేదు. ఓకే. అయితే మొత్తానికి నా పేరు మీద కూడా ఒక పాట వెరీ సూన్ వచ్చేస్తుంది, కమింగ్ సూన్. లోడింగ్ పోనకలేదు ఉంది కాబట్టి అలా అయినట్లుగా వస్తుంది మాస్ సాంగ్, ఇది కూడా కమింగ్ సూన్. ఓకే. మూవీస్లో ఏమైనా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయా? ఇప్పుడు ఒక ద్రోహి అని డెమో మూవీ చేశాను, అది అయిపోయింది, రిలీజ్కి ఉంది, అది ఓటీటీలో రిలీజ్ అవుతుంది. విక్రమాదిత్య అని లీడ్, థియేటర్ మూవీ అది. నేను D10 పండు మా ఇద్దరం లీడ్ అనమాట. సో మహాంతి వెంకటేష్ అని మా ప్రాంతవాసి కథని అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు, ఇప్పుడు డైరెక్టర్ చేస్తున్నారు. అది మరి కొన్ని నెలల్లో థియేటర్లో కూడా చూడబోతారు. సో ఇంకా సపోర్ట్ కావాలి ప్రేక్షకుల నుంచి. అంటే నేను ఇలా అడగకూడదు, వాళ్ళు చాలా ఇస్తున్నారు, వాళ్ళకి ఇంకా నేను మంచి సాంగ్స్ ఇవ్వాలి. చాలా. రమణ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఆల్రెడీ మంచి సక్సెస్లో ఉన్నారు, ఇంకా మీరు అనుకున్న గోల్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.